పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మళ్ళీ ఒక దీన్ని సరిదిద్దుకొని ముందుకైనా గట్టిగా పోటీ ఇద్దాం, ఈ టీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొందాం అనేటటువంటి ఆలోచన లేకుండా మరి ఎంతో కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వీళ్ళు కూడా నీళ్లు వదిలేసి టీఆర్ఎస్ చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లోపల కుమ్ముక్కయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ తో నడిచిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ తోనే రకరకాలుగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు. పెద్ద నాయకులే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటే మేము ఇక్కడ ఏం పోరాటం చేయగలమని వాళ్ళు పార్టీలు విడిచిపట్టిపోతున్నారు. ఈ సందర్భంలో ఈరోజు బలమైన నాయకులను అణిచివేయాలనేటువంటి ధోరణి, కాంగ్రెస్ పార్టీని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయలేను, ఈ దేశానికి ఈరోజు బలమైన నాయకత్వం అందిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వం అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి దేశ ఒక జాతీయ పార్టీ కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా ఈ దేశ రక్షణ కానీ ఈ దేశ భద్రత కానీ అందించే శక్తి కేవలం మోడీకే ఉందని మోడీ వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క దేశ రక్షణ కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో దేశ రాజకీయ ఒక జాతీయ పార్టీలో ఉండి కూడా నేను ఎలాంటి బలమైనటువంటి పోరాటం టీఆర్ఎస్ పార్టీ పైన చేసిన పక్షంలో దానికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ పార్టీ అని తలంచి మరి వారిని కూడా డౌట్ అడిగాను నేను. మరి మీరు టీఆర్ఎస్ ఇద్దరు ఒకటేటువంటి అనుమానం ఉంది, రేపు మీరు మళ్ళీ టీఆర్ఎస్ తో కలిసిపోతే రేపు ఇద్దరు వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఒకటేటటువంటి ఒక అపవాదం ఉన్నది, అందరికి కూడా అదే ఆలోచన ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి నేను మళ్ళీ చేరి మళ్ళీ కూడా అక్కడ కూడా అందరూ ఒకటైపోతే మరి రేపటి పరిస్థితి తెలంగాణ పరిస్థితి మారేది ఎట్లా అనేటటువంటి విధంగా వారితో కూడా చర్చల్లో మాట్లాడిన సందర్భంగా వాళ్ళు ఒక పక్కా హామీ, ఒక పటిష్టమైనటువంటి హామీ, తెలంగాణలో టీఆర్ఎస్ పై ఖచ్చితంగా ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రత్యామ్నాయం బీజేపీ అనేటటువంటి ఒక విశ్వాసాన్ని వాళ్ళు కల్పించడం, ఆ విశ్వాసాన్ని నాకు కూడా కన్విన్స్ కావడంతోనే నేను బీజేపీ పార్టీలో చేరి ప్రత్యామ్నాయంగా రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల దేశం వైపు చూస్తే అక్కడ కూడా పరిస్థితి ఈరోజు మోడీ గారిని దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ దేశానికి ఒక సమగ్ర అందరినీ యునైట్ చేసేటటువంటి విషయంలో కానీ, ఈ దేశాన్ని రక్షించే విషయంలో కానీ, పొరుగు దేశాల నుంచి కాపాడుకునే శక్తి కానీ వీటన్నిటినీ కూడా ఆలోచించుకుంటే కేవలం మోడీలోనే ఉండేటటువంటి ఒక గట్టి నమ్మకం దేశ ప్రజల్లో ఉండటం. మన పుల్వామా దాడి కానివ్వండి, ఆ తర్వాత అనేక జరిగినటువంటి మనం చేసినటువంటి జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, వాటిపైన కూడా కొన్ని మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోకుండా దేశ గౌరవాన్ని ప్రశ్నించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడటం, అది కూడా దేశ ప్రజలకు ఎవరికి కూడా రుచించలేనటువంటి సందర్భాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం వస్తాము. ఎందుకంటే దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు, ముందు ఈ దేశాన్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించేవారు కావాలి, పైన అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు నవ యువకుల్లో ఉంది. ప్రతి ఒక్కరిలో నరాన ఈరోజు ప్రజల్లో దేశభక్తి, దేశాన్ని ముందు మనం కాపాడుకునేటటువంటి ఆలోచనతో దేశ ప్రజలందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శక్తి కేవలం ఈరోజు బీజేపీకే ఉందనేటటువంటి ఒక నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసే శక్తి కూడా కేవలం భవిష్యత్తులో బీజేపీకి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ గా ఈరోజు నిస్తేజం అయిపోయింది రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఆ యొక్క ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీపై వచ్చేటటువంటి రేపు తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఫేజ్ తెలంగాణలో జరగబోతుంది 11వ రోజు, ఏప్రిల్ 11వ రోజు. మరి ఈ తెలంగాణలో జరగబోతున్నటువంటి మొట్టమొదటి దశలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ కేసీఆర్ గారు కాదు, ఎన్నికలు జరుగుతున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల నుంచి న్యాయకత్వం చూస్తే రాహుల్ గాంధీ గారికి మరి అన్ని పక్షాలను చూస్తే అందరినీ చూసుకుంటే బలమైన నాయకుడు మనకు కనిపిస్తుందని మోడీ మాత్రమే చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశం కోసం పనిచేయడానికి ఈ యొక్క బీజేపీ పార్టీలో నేను చేరిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అంటున్నారు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు కదా, మరి బలంగా లేదు కదా, మీరు బీజేపీ పార్టీలో పోయారెందుకు, మీ రాజకీయ జీవితం అక్కడ ఏం ప్రశ్నార్థకం అవుతుందని. నా రాజకీయ జీవితం ఏదో పదవి కోసం పోవాలంటే టీఆర్ఎస్లకే పోయేదాన్ని. ఈరోజు పదవి కావాలనుకుంటే టీఆర్ఎస్లకే పోయేదాన్ని. పదవుల మీద ఆశతో కానీ లేదా అధికారం మీద మోహంతో కానీ ఏనాడు కూడా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ దిశగా నేను ఆలోచించలేదు, ఆ దిశగా నేను పనిచేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి సిన్సియర్గా పనిచేసాం. ఈ యొక్క పాలమూరు జిల్లా యొక్క అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేసాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసాం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసాం. ఈ పాలమూరు జిల్లా యొక్క కరువును పారదోలడానికి పనిచేసాం, ఇక్కడ నుంచి వలసలను ఆపడానికి పనిచేసాం. అనేక రకాలుగా ఈ జిల్లాకు నా సేవలు అందించిన ఒక మహిళనైనా, ఈ పాలమూరు బిడ్డగా, పాలమూరు ఆడబిడ్డ, ఇక్కడే బిడ్డను ఇక్కడే కూడా. ఈరోజు నా జిల్లాలు వేరే ఉండవచ్చు. కొందరు చెప్తారు అరుణమ్మది గద్వాల, పాలమూరుకి ఏం సంబంధం. నేను పుట్టింది నారాయణపేట, ధన్వాడ నా పుట్టి, పాలమూరు మా అమ్మమ్మ. మొత్తం ప్రతి నియోజకవర్గంలో నాకు తల్లి తరఫున తండ్రి తరఫున బంధుత్వాలు ఉన్నాయి. పోటీ చేసే వాళ్ళకి ఇలాంటి సంబంధాలు ఉంటాయి కూడా నేను ఎక్కడ అనుకో. ఇంతకుముందు వచ్చిన జైపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి వచ్చినాయి. నాగర్ కర్నూలు పార్లమెంటును మమ్మల్ని గద్వాలను అలంపూర్ను దూరం చేసింది ఎవరు? జైపాల్ రెడ్డి గారే. నీకే అరుణ భవిష్యత్తులో ఎప్పుడైనా థ్రెట్ అవుతుంది జిల్లాలో నాకు, కాబట్టి ముందే గొంతుకాయని అలంపూర్ని గద్వాలని రెండింటి కూడా నాగర్ కర్నూలు కలిపినటువంటి మరి చాలా దూరం చుట్టూ ముందు రాజకీయాలు చేసినటువంటి పెద్దలు మరి పాలమూరు జిల్లాకు చేసిన సేవలంటూ కూడా ఏమీ లేవు. రాజకీయంగా ఎవరు ఎదిగితే చూడలేకపోయింది, ఈ జిల్లాకు ఏమి చేయలేకపోయింది. కేంద్ర మంత్రులుగా పనిచేసి జిల్లాకు ఏం చేయలేదు. మేము సీనియర్లు ఎంతో కాలంగా రాజకీయ జీవితాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ రాజకీయ జీవితంలో మీ రాజకీయ జీవితంలో మీరు చేసిన ఒక మంచి పని ఈ జిల్లాకు చెప్పడం నేను ప్రశ్నిస్తాం. నా డైరెక్ట్గా మా కుటుంబ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి మా కుటుంబ రాజకీయాల్లో ఉన్నాయి. ఇటు మా తండ్రి సైడ్ కానీ అటు మా మామగారి సైడ్ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకు సేవ చేసుకునే ప్రజల మధ్యలో ఉన్నందుకే మాకు ఆదరణ ప్రజల నుంచి లభించింది తప్ప ప్రజల సేవలోనే, ప్రజల యొక్క మేలు కోసమే ఈరోజు పనిచేస్తా ఉన్నాం. వారి మేలు కోరే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేలు కోరి, ఈ యొక్క తెలంగాణ ప్రజల మేలు కోరే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మీకు సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ అమ్మ అరుణమ్మ గారు అట్లా పోయినటువంటి రకరకాలుగా మీకు అనేక అనుమానాలు ఇంకా చాలా విషయాలు మీకు తెలియక, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విషయాలు మీరు అర్థం చేసుకోక మిమ్మల్ని కాపాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా రాష్ట్ర నాయకత్వంలో అయిపోయింది. ఈరోజు మిమ్మల్ని కాపాడాలన్నా, ఈ దేశాన్ని కాపాడాలన్నా నాకు అండగా మీరు అందరూ నిలవాలని చెప్పి పని చేసుకోండి. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు చాలా కాలం తర్వాత కలుసుకునే అవకాశం లభించింది. పెద్దలు డికేఆర్ గారు చాలా విషయాలు చెప్పారు. దాన్ని కొనసాగింపుగా ఒక రెండు మాటలు చెప్తామని నేను అవకాశం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో రాక్షసుల పాలన మొదలైంది. మరోసారి తెలుసో తెలియకో డబ్బు మాయలో, ప్రలోభాల మాయలో మోసం చేసి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి
ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఈరోజు ప్రధాన ప్రతిపక్షం. మరి ఇటువంటప్పుడు తెలంగాణ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలు నిలపడానికి, వాళ్ళ గొంతుకై నిలవడానికి Subscribe us and press the bell icon for more interesting updates.